ఈ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా గురుతుల్యులు శ్రీ పిఎస్సి చైర్మన్ గారు మనోహర్ గారికి, అలాగే సహచర నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ యొక్క వైసీపీ పార్టీ వారు కులాల్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తూ ఒక వికృత క్రీడని చూసి ఆస్వాదిస్తూ వారు ఎంజాయ్ చేస్తూ ఈరోజు జరుగుతూ ఉంది. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మా జనసేన పార్టీ మా అధ్యక్షులు కులాల్ని కలిపే ఆలోచనతోనే జనసేన పార్టీ పెట్టి అందరికీ ఆదర్శంగా ఈ రోజున కులాలకు అతీతంగా మతాలను గౌరవిస్తూ, మీరు గమనించారు లేదో, ప్రతి సిద్ధాంతం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తూ పార్టీని ముందుకు నడిపే విధంగా ఈరోజున పార్టీ నడిపి ఈరోజున మీరు ఇలాంటి అల్లర్లు సృష్టిస్తే దీనికి జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బెదిరిపోదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఒక కార్పొరేట్ సంస్థ నడుపుతున్నట్టుగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. అంటే కార్పొరేట్ సంస్థలో ఆ యొక్క ఎండిఓ చైర్మన్ వాళ్ళు ఎవరు కనబడరు, ముందల కొంతమందిని పెట్టుకొని వాళ్ళ చేత నడిపిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఆయన మాత్రం కలుగులోంచి బయటికి రాడు. అలాంటి రాజకీయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు చేసే ప్రతి ఒక్క దాంట్లో అవినీతి. ఈ రోజున పింఛన్లు మీరు ఫస్ట్ తారీఖు పొద్దున్నే 6ంటికి పంచుతూ ఉన్నారు, అంటే క్యాష్ రూపంలో. అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేవా, వాళ్ళకి బ్యాంకులో వేయచ్చు కదా. అంటే దీన్ని బట్టి దాంట్లో కూడా ఎంత అవినీతి అవుతుందో ఉందో అది ముందు రోజుల్లో మనకు తెలుస్తూ ఉంది. అలాగే మా చేనేత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2016లో నేనుంటా మీకు అండగా అని చెప్పి ఎటువంటి ఆయన ఇది చూడకుండా మా చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఆ రోజున ఎంతో నిబద్ధతగా వచ్చి ఈ రోజు వరకు కూడా మా చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా, అలాగే ఎంతో అండగా జనసేన పార్టీలో ఒక చేనేత విభాగాన్ని ప్రారంభించి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడుపుతూ ఉన్నారు ఈ రోజున. అలాగే రాబోయే రోజుల్లో మొన్నే ఒక జనసేన సౌభాగ్య ఒక ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్ గారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 లక్షల వరకు యువతకి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మన నాయకులందరికీ కూడా నాకు చిన్న ఇదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, దానికి మనం ఎలా ఏం చేద్దాం అదంతా దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.